వెల్కమ్ టు మోజో టీవీ బులెటిన్లోని ముఖ్యాంశాలు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరించిన సీఎం రేవంత్. మాజీ సీఎం జగన్ కు రాజ్యాంగ విలువలు తెలియవని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శించారు. మంత్రి అనితను కలిసిన దళితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. భక్తులు దాతలు సమర్పించిన సుమారు 80 కోట్ల విరాళాలతో 68 కిలోల బంగారాన్ని వినియోగించి గోపురాన్ని తీర్చిదిద్దారు. స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ మహోత్సవంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీ సమేతంగా పాల్గొన్నారు. మాజీ సీఎం జగన్ కు రాజ్యాంగ విలువలు తెలియవని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శించారు. తెదేపా నేత కింజరపు ఎర్రంనాయుడు 68వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా తెదేపా కార్యాలయంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ వైకాపా నాయకులు ప్రజా సమస్యలపై కాకుండా జగన్ కు ప్రతిపక్ష హోదా కల్పించాలని పోరాటం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అదే ఆశ్చర్యంగా ఉంది. ప్రజలు క్లియర్గా తీర్పిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిలో ఏం కోరుకోవట్లేదో, ఏది తప్పుపట్టారో మొన్న ఎలక్షన్ రిజల్ట్లోనే తెలిసింది. అహంకారం, కక్ష సాధింపు చర్యలు, ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడడం, ఎవరిని లెక్క చేయకపోవడం, రాజ్యాంగ వ్యవస్థల్ని తొంగలో తొక్కడం, ఇలాంటి విషయాలన్నీ కూడా చూసిన తర్వాత ప్రజలు ఇటువంటి రాజకీయాలు మాకొద్దు, ఇటువంటి రాజకీయ నాయకులు కూడా మాకొద్దని 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పటికీ కూడా వాళ్ళ ధోరణి మార్చుకోకుండా వాళ్ళ నాయకులు చూస్తున్నాం. బయటకు వచ్చి మళ్ళీ మీడియా తాలూకా మైకులు పెడితే అప్పుడు ఏ రకంగా మాట్లాడేవారు అదే రకంగా మాట్లాడుతుంటే ఈరోజు ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోలేదు ఏంటా అని. అది జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాయకులకి అందరికీ కూడా వర్తించే పరిస్థితిలో ఉంది. ప్రజలు ఇప్పటికీ కూడా మర్చిపోయారన్న ధోరణిలో ఉంటే మళ్ళీ ఇదేదో హంగామా చేసి
మేము కూడా ఏదో చేస్తున్నాం అని చెప్పడానికి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. ప్రజలైతే ఎవరు హర్షించట్లేదు. ఇప్పటికీ కూడా చూస్తే వాళ్ళ పోరాటం దేనికోసం పోరాటం, వాళ్ళ నాయకుడికి ప్రతిపక్ష హోదా రాలేదంటే దానికి పోరాటం. ప్రజల సమస్యలు అక్కడ మాట్లాడడం కాదు, నాయకుడు ప్రతిపక్ష హోదా రాలేదని డే 1 నుంచి. అలాగే మొన్న కూడా చూసాం ఆ నాయకుడికి Z+ సెక్యూరిటీ రాలేదని. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు సమస్యలు ఉన్నాయి ఏంటంటే దాని గురించే పోరాటం తప్పితే, ఆయన ఆలోచనలు ఏమున్నాయి దాని గురించి పోరాటం తప్పితే పబ్లిక్ అందరికి కూడా మర్చిపోయారు. ఆయన జగన్ ఏదైనా చెప్తే దాని పరంగా ఏదైనా మాట్లాడడం, ఆయనకి ఏదైనా ఇబ్బంది వస్తే వీళ్ళందరి వ్యవస్థను వాడుకోవడం వాళ్ళకు ఒక అలవాటుగా మారింది. అదే మనం చూస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని హర్షిస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకి సహకారం అందిస్తున్నారు. 7 నెలల్లో ఎవరు ఊహించని విధంగా కేంద్రం నుంచి కూడా సహకారం తీసుకొని వచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే పరిస్థితికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోదీ గారు కానీ ముగ్గురు కూడా దృష్టి పెట్టి రాష్ట్రాన్ని గాడిలో పెట్టారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి తాలూకా ఆలోచన ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మళ్ళీ కూటమికి మంచి పేరు వస్తుంది, దాన్ని ఎలా చెడగొట్టాలి, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే వీళ్ళు ఏదో పెట్టుబడులు తీసుకొని రావడానికి అందరికీ పిలుస్తున్నారు కదా, వాళ్ళకి రాకుండా భయపెట్టదాం, ఉద్యోగాలు ఎవరికి రానివ్వకుండా చేద్దాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచన. అది ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వనివ్వం. మొన్న ఎన్నికలు కోడ్ పెట్టుకొని కూడా ఏ రకంగా దాన్ని ఉల్లంఘిస్తూ చేశారో ఇవన్నీ కూడా చూస్తున్నాం. మళ్ళీ అది చేసిన తర్వాత కూడా నాకు సెక్యూరిటీ కావాలి ఇవన్నీ. అంటే అంత నాయకుడు అని చెప్పుకుంటున్నారు మాజీ సీఎం అని. రాజ్యాంగం తెలియాలి కదా, ఎన్నికల కోడ్ ఎలా వర్తిస్తుందో తెలియాలి కదా, ఎలా ప్రవర్తించాలో తెలియాలి కదా. ఇవన్నీ కూడా తెలియకుండా ఇండివిజువల్గా రాజకీయాలు చేస్తామనంటే ఆ రోజులు చెల్లిపోయినాయి. ప్రజలు కూడా ఈరోజు అలాంటి వాటికి స్వస్తి పలుకుతూ తీర్పిచ్చారు. ఎప్పటికైనా సరే వాళ్ళ ఆలోచన తీరు మారాలని. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల అధికారాన్ని అడ్డం పెట్టుకుని నా ఎస్సీలు, నా బీసీలు అంటూనే దళితులు, బీసీలపై దమనకాండ చేయడానికి వాడుకుంటున్నారంటూ విదసం ఆవేదన వ్యక్తం చేసింది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి మండల కేంద్రంలోని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత క్యాంపు కార్యాలయంలో మంత్రి అనితను కలిసి విదసం నేతృత్వంలో దళితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి వేధించిన వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలంటూ హోంమంత్రిని కలిసి బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర మనోవేదనకు గురైన బాధిత దళిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని వినతపత్రం అందించి విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన డాక్టర్ సుధాకర్ కేసు, కోడికత్తి కేసు, వీధి సుబ్రహ్మణ్యం, వెంకటాయపాలెం శిరోమండనం, విశాఖ జైల్లో దళితుడి ఆకస్మిక మరణం వంటి కేసులకు సంబంధించిన బాధిత కుటుంబ సభ్యులు హోంమంత్రిని కలిశారు. విదసం నాయకులు డాక్టర్ బూసి వెంకటరావు నేతృత్వంలో హోంమంత్రి అనితను కలిసి కేసులపై మళ్లీ వేగమైన విచారణ జరిపి బాధితులకు త్వరగా న్యాయం చేయాలని కోరారు. మీరు లాస్ట్ గవర్నమెంట్ లో ఎవరైతే దళితులందరూ కూడా ఇబ్బందులు పడ్డారో వాళ్ళ తాలూకా అధికార దాహానికి ఎవరైతే ఈ రోజుకి కూడా జైలు పాలయ్యి న్యాయం జరగక ప్రాణాలు కోల్పోయిన దళితులు చాలా మంది ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఈ రోజు నన్ను కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. అందులోని అనంతబాబు వాళ్ళ పేరెంట్స్ గాని, అనంతబాబు వాళ్ళ పేరెంట్స్ అనంతబాబు చంపిన సుబ్రహ్మణ్యం, డ్రైవర్ సుబ్రహ్మణ్యం వాళ్ళ పేరెంట్స్, అదే విధంగా మనకి కోడికత్తి శ్రీను వాళ్ళ బ్రదరు, అదే విధంగా మనకి గౌరీ శంకర్ శిరోముండనం కేసు వాళ్ళ కమిటీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగిందండి. ఇక్కడికి వాళ్ళతో పాటు దళితులు ఎవరైతే అన్యాయం అయిపోయారో లాస్ట్ గవర్నమెంట్ లో వాళ్ళందరూ కూడా ఈ రోజు న్యాయం గురించి మళ్ళా ఈ రోజు మా దగ్గరికి రావడం జరిగింది. ఆల్రెడీ అన్ని కూడా కేసెస్ అన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి, ఈ కేసెస్ అన్ని కూడా ఇమీడియట్ గా ఏదైతే పెండింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పోలీస్ తరపు నుంచి గానీ, ప్రాసిక్యూషన్ తరపు నుంచి గానీ ఎటువంటి డిలే లేకుండా చేసే బాధ్యత తీసుకుంటామని వీళ్ళందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. అతి ముఖ్యంగా ఈ రోజు అనంతబాబు చేసిన హత్య ఏదైతే ఉందో డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో అనంతబాబుతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా దోషుల కింద గుర్తించాలి అని చెప్పి వీళ్ళు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. డెఫినెట్ గా ఆ కోణం నుంచి కూడా ఎంక్వైరీ చేయమని డిపార్ట్మెంట్ వారిని కూడా ఆదేశిస్తాం ఈ రోజు.
అదేవిధంగా అందరికీ కూడా ఏ రోజు ఆ టైంలో దళితుల డాక్టర్ సుధాకర్ గారు కానీ ఆల్రెడీ అది సిబిఐ ఎంక్వైరీలో కూడా ఉంది. డాక్టర్ మన వరప్రసాద్ శిరోముండనం కేసు ఒకటి ఉంది. ఇలాంటివి లాస్ట్ గవర్నమెంట్ లో దళితుల మీద జరిగిన అఘాయిత్యాలు చాలా కోకొల్లలు ఉన్నాయి. ఆఖరికి అతను సీఎం కుర్చీలో కూర్చోవడానికి ఒక యువకుడిని, శ్రీను అనే యువకుడిని, ఈ రోజు ఆయన ఇంటి పేరు కూడా కోడిగా తెప్పే పరిస్థితి వచ్చింది. ఆయన మీద కావాలని చేసిన కుట్ర. ఈ రోజుకి కూడా అబ్బాయిని ఎలా ఇబ్బంది పడుతున్నారంటే, ఆ శ్రీని ఎలా ఇబ్బంది పెడుతున్నారంటే, కోర్టుకి కూడా ఈ రోజు వరకు కూడా అప్పీల్ కాలకుండా అతను ఈ రోజుకి కూడా చెప్తున్నాడు నాతో, అమ్మ ప్రతి వారం కూడా నేను వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి రావాలమ్మా, నేను ఇప్పుడు అక్కడ జైల్లో ఉండి చదువుకున్నాను, ఇంకా నేను ఫర్దర్ గా ఉద్యోగం చేయాలన్నా కూడా ఈ కేసు నాకు చాలా అడ్డంకిగా ఉంది, ఏదో రకంగా నాకు న్యాయం చేయండి అని చెప్పి ఆ కుర్రోడు కూడా వచ్చి బాధపడడం జరిగింది. వీటన్నిటి మీద కూడా ఒక పరిష్కారం యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ పరిష్కారం తీసుకుని వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని మాత్రం నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నిబద్ధత నిజాయితీ గల వారిని పెద్దల సభకు పంపడం ద్వారా అందరికీ న్యాయం జరుగుతుందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు అన్నారు. పాతగాజువాక తెదేపా కార్యాలయంలో జిప్సా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగాన్ని పటిష్టంగా అమలు చేస్తూ మంత్రి నారా లోకేష్ సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని, ఎటువంటి సమస్యలైనా అలవోకగా పరిష్కరించగల నాయకునిగా ఎదిగారని కొనియాడారు. ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక అన్నది వన్ సైడ్ కావాలని, దీనికి అందరి కృషి అవసరమని చెప్పారు. జిప్సా నాయకులు భాస్కర్ రావు, గిరి యూనియన్ నేత రామకృష్ణ, ప్రసాద్ల శ్రీనివాసు, గోమాడ వాసు, సింగూరు అనంత్ తదితరులు పాల్గొన్నారు. మన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అది సాధించుకోవడానికి ఇది వేదిక కాబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గడిచిన 5 సంవత్సరాలుగా మీరు గమనించండి, టీచర్స్ అంటే ఒక చురకల భావన. ఎప్పుడు కూడా ఈ సమాజంలోనే ఒక బాధ్యత కలిగినటువంటి పౌరులు తీర్చిదిద్దగలిగినటువంటి వారు ఎవరు ఉన్నారంటే వారు టీచర్సే. అనాదిగా కూడా మన సాంప్రదాయాల్లో కావచ్చు, సంస్కృతిలో కావచ్చు, టీచర్స్ కంటే ఒక మంచి గౌరవం ఉంది. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు గవర్నమెంట్ టీచర్స్ని తీసుకెళ్ళి వైన్ షాప్ దగ్గర పెట్టారు. ఎందుకంటే దాంట్లో ఉంటారు కనుక ఈరోజు ప్రజలు వారికి బుద్ధి చెప్పారు, ఇంటికి పంపించారు. ఎవరైతే టీచర్స్ పట్ల అనుచితంగా వ్యవహరిస్తారో వారికి బుద్ధి చెప్తారు అనడానికి ఒక నిదర్శనం చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు ప్రజాపాలన వచ్చింది, జనపాలన సాగుతుంది. ఒక అనుభవం ఉన్నటువంటి నాయకులు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అలాగే ప్రశ్నించేటువంటి తత్వం ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. పెద్దల పాత్రలో పోషించేటువంటి నాయకత్వం ఉంది. ఈరోజు ఎన్డీఏ కూటమి అంతా కూడా అధికారం వచ్చింది. మళ్ళీ రాష్ట్రాన్ని ఏ విధంగా పునర్నిర్మాణం చేసుకోవాలి, అన్ని రంగాల్ని కూడా మంచి స్థాయికి తీసుకురావాలి ఒక ఆలోచనతో నడుస్తున్నాం. దానికి ఈరోజు మనకు ఎలక్షన్ జరుగుతున్నాయి. విద్యా వ్యవస్థలో మార్పులు తేడానికి, మంచిగా అందరూ ఆమోదయోగ్యమైనటువంటి మార్పులు తేడానికి ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. యువ నాయకులు లోకేష్ బాబు గారు ఈరోజు విద్యాశాఖ బాధ్యత ఉన్నారు. మొన్న వారు అన్ని టీచర్స్ అందరితో కూర్చోబెట్టి 5.5 గంటలు మాట్లాడారు. ఎప్పుడు కూడా నాయకుడికి కావాల్సినటువంటి లక్ష్యం వాళ్ళ ఆయన ఉన్నటువంటి గుణం ఏంటంటే ఉండాల్సినటువంటి గుణం ముందు వినాలి. పురాతన శైవ క్షేత్రాల్లో ఒక్కటైన అప్పికొండ సోమేశ్వర ఆలయానికి దశాబ్దాల చరిత్ర ఉంది. చిన్న కాశీగా పిలువబడే ఈ మహాపుణ్య క్షేత్రానికి 1400 సంవత్సరాల చరిత్ర ఉందని పూర్వీకులు చెప్పిన మాట. విశాఖ జిల్లా పెదగంట్యాడ శివారు అప్పికొండ సముద్ర తీరాన విశాల ప్రాంగణంలో కొలువైన సోమేశ్వరుడు స్వయంభూగా వెలిసి కోరిన వరాలిచ్చే పరమేశ్వరుడుగా పేరుగాంచారు. కపిల మహర్షి తపస్సుకు మెచ్చి ఇక్కడ 100 లింగాలు వెలిసాయన్నది చరిత్ర చెబుతోంది. కాలక్రమేణా 95 శివలింగాలు కాలగర్భంలో కలిసిపోగా 5 లింగాలు మాత్రమే ప్రస్తుతం పూజలు అందుకుంటున్నాయి. ఈ మహాశివాలయంలో అడుగడుగునా శిలా సంపద భక్తుల మనసును దోచుకుంటుంది. రాతి కట్టడాలు చూడడానికి 2 కళ్ళు చాలవు. ఈ శైవ క్షేత్రంలో ఏటా జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు.
పెట్టుకుంటే విఐపీ పాస్ తీసుకునే వాళ్ళు ఆ టైమింగ్స్లో వస్తే చక్కగా విఐపీస్ దర్శనం అవ్వాలి. రెగ్యులర్గా ఒక కలెక్టర్ వచ్చింది, ఒక ఎస్పీ వచ్చారు, లేకపోతే ఒక ఎమ్మెల్యే వచ్చారు, లేకపోతే ఒక మినిస్టర్ వచ్చారు, లేకపోతే ఒక జడ్పీ చైర్పర్సన్ వచ్చారు. ఇలాగ ప్రోటోకాల్ బేస్ చేసుకుని ఏ టైంలోనైనా తీసుకెళ్ళడానికి ఆ టైంకి ఒక 5 నిమిషాలు ఇబ్బంది లేకుండా చూసుకొని మనం పంపించాలి. మనం ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఎక్కడంటే ప్రాబ్లం వస్తే సామాన్యమైన భక్తులు దూరం నుంచి వచ్చేవారు మీ దర్శనం జరిగింది. మన దేవుడు మన దగ్గరే ఉంటాడు, ఎక్కడ మనం ఇబ్బంది పడటం లేదు. కాబట్టి కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్క వరకు ఒక్కొక్కరు ఎండార్స్ చేసుకొని పర్యవేక్షించుకోండి. మన ఎలా పనిచేయమని చెప్పి పర్యవేక్షించుకోండి. లోపల టెంపుల్ దగ్గర లోపల దర్శనాలు ఎవరు చూసుకుంటున్నారు, భోజనాలు ఎవరు చూసుకుంటున్నారు, ఈ మజ్జిగ ప్యాకెట్ వాళ్ళకి సంబంధించి. నెక్స్ట్ ఆహ్వానం అందరికీ వెళ్ళాలి. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూడా ఆహ్వానం వెళ్ళాలి. దానికి ఆహ్వానానికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని 3-4 నోరూరించే కమ్మని వంటకాలు టాలీవుడ్ ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నాయని ఇంటక్ విశాఖ స్టీల్ ప్లాంట్ యూనియన్ జాతీయ నేత మంత్రి రాజశేఖర్, స్థానిక కార్పొరేటర్ సేవాపతి వసంత శంకర్ రావులు అన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముసిరివాడ వద్ద ఉన్న రిలయన్స్ ఫ్రెష్ పైన TFI రెస్టారెంట్ను ప్రారంభోత్సవం చేశారు. ఇక్కడ ఇండియన్, సౌత్ ఇండియన్, తండూరి రుచులతో నాణ్యత కలిగిన ప్రమాణాలు పాటిస్తూ ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తున్నారని అన్నారు. సుజాత నగర్, చినముసిరివాడ, పెందుర్తి ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, వారికి అందుబాటులో ఉన్న ఒక మంచి రెస్టారెంట్గా TFI రెస్టారెంట్ నిలుస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట్ సేనాపతి వసంత శంకర్ రావు, మంత్రి రాజశేఖర్, రెస్టారెంట్ యజమాని లోకేష్, అరుణ్లతో పాటు విశాఖ ఉక్కు ఉద్యోగులు సంపత్రావు, శ్రీనివాసరావు, భాస్కర్ రావు, సంపత్రావు చిన్నయ్య, విద్యుత్ శాఖకు చెందిన చక్రవజ్జల సతీష్, లక్ష్మణ్, చిన్ను తదితర కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, భోజన ప్రియులు అధిక సంఖ్యలో అభిమానుల్లో పాల్గొన్నారు. సుజాత నగర్లో ఉన్నటువంటి ఈ టాలీవుడ్ ఫుడ్ ఇండస్ట్రీ అన్ని విధాల అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ వారు మరి కష్టించి వచ్చినటువంటి కుటుంబం వాళ్ళది అనేక రకాల కష్ట నష్టాలను ఎదుర్కొన్నారు. కానీ వారి తాలూకా అప్పలనరసయ్య గారు అంటే ఆయన మాకు తెలుసు, మా నాన్నగారితో పాటు ఉండేవారు. అట్లానే వాళ్ళ తమ్ముడు నాని గారు అంటే నరసింహమూర్తి అంటారు. వారి పిల్లలే శ్రీలు కానీ మిగతా మిత్రులు కానీ వారి తాలూకు పిల్లలు కూడా అనేక చోట్ల సెటిల్ అయ్యి మరి ఒక వ్యాపార దృష్టితో కేవలం ఎంప్లాయ్మెంట్ మనమే కాకుండా 10 మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వివిధ ప్రదేశాల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఈ యొక్క ఫుడ్ ఇండస్ట్రీలో అనుభవం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మరి చెఫ్స్గా, కుక్స్గా కూడా కొద్దిమందిని నియమించుకోవడం జరిగింది. తీసుకెళ్లాలని, ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది డిఫరెంట్ ఇండస్ట్రీలు పనిచేస్తున్నారు. విశాఖపట్నంలో చాలా ప్రాంతాల నుంచి వచ్చి కూడా పనిచేస్తున్నారు. కాబట్టి వారు వండుకోవడానికి కష్టమవుతుంది. ఆరోగ్యరీత్యా అన్ని తాలూకా ప్రికాషన్స్ తీసుకుంటామని చెప్పి యాజమాన్యం లోకేష్ వారు కూడా చెప్పారు. ఆ విధంగా వారి ఆరోగ్యానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితుల్లో సరసమైన ధరలకు కూడా ఫుడ్ దొరుకుతుంది. కాబట్టి నేను వినియోగించుకోవాలని అందరూ కోరుకుంటూ మరొకసారి ఎవరైతే ఈ యొక్క సిబ్బందికి అందరినీ కూడా ప్రోత్సహిస్తూ లోకేష్కి అన్ని విధాలా మంచి జరగాలని, భవిష్యత్తులో ఈ టాలీవుడ్ ఒక ఫుడ్ ఇండస్ట్రీ కాకుండా ఇంకా పెద్ద పెద్ద హోటల్స్ పెట్టే స్థితికి ఎదగాలని కోరుకుంటూ ఈ సెలవు శేఖరండి. ఈ స్టీల్ ప్లాంట్లో కార్మిక నాయకుడిగా, అలాగే జాతీయ స్థాయిలో ANTC కార్మిక సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఉండడం, ఇప్పుడు రాజకీయాల్లోనే కాకుండా ప్రధానంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉన్నటువంటి మేము, మాకు బాగా తెలిసిన కుటుంబం అప్పికొండ గ్రామానికి చెందినటువంటి వాళ్ళు అప్పలనరసయ్య గారు గ్రామకరణంగా చేశారు. వారి భూములన్నీ స్టీల్ ప్లాంట్లో పోవడం, వారంతా కూడా ఇటు సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేసేటువంటి కుటుంబం. శ్రీనివాసు మా దగ్గర స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నాడు. వారి బాబు ఒక కెనరా బ్యాంక్ మేనేజర్గా ఉన్నాడు. రెండో బాబు మరి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అనేక రకాలుగా ఫుడ్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ సంపాదించుకొని హోటల్ మేనేజ్మెంట్లో కూడా ప్రావీణ్యత పొంది లోకేష్ అనే మిత్రుడు ఈరోజు చినముసిరివాడ దగ్గర శారదాపేట దగ్గరలో సుజాత నగర్ NSR కాంప్లెక్స్లో టాలీవుడ్ ఫుడ్ ఇండస్ట్రీ అనే ఒక రెస్టారెంట్ అనేది ఈరోజు బాలల సృజనాత్మకత, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. పోలక్స్ వైబ్స్ పేరిట పోలక్స్ విద్యా సంస్థ 59వ వార్షికోత్సవం గురజాడ కళాక్షేత్రంలో వైభవంగా జరిగింది. ప్రముఖ విద్యా సంస్థ పోలక్స్ 8వ శాఖకు చెందిన సుమారు 4000 మంది బాలలు సమన్వయంతో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచాయి. 1 నుంచి 10వ తరగతి వరకు అన్ని తరగతులకు చెందిన విద్యార్థులు చక్కటి సందేశాత్మక, వినోదాత్మక ప్రదర్శనలతో ప్రేక్షకుల్ని ఆద్యంతం ఉర్రూతలూగించారు.
We are here to celebrate the 59th annual day of Pollux Educational Institutions, Visakhapatnam. Today we have about 5 schools of Pollux being celebrating their 59th annual day. There are about 950 participants and spread across 18 cultural items. And we have a celebration tomorrow also of another 5 educational institutions of Pollux. So there's a lot of fun and extravaganza prevailing here at Gurujada Kalakshetram. It's a full house, and wishing all the parents, hope you had a wonderful time at our annual day celebration. It is not only education or books, we also deal a lot with cultural activities. In the month of December, we had our annual sports day, and now we are having our annual day, and after this we are going to have our annual exams, and then ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.